సిలువ మార్గం అనేది ముగింపు కాదు. ఇదేంటంటే ఇది ఒక కొత్త ఆరంభం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవంగా మనం ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎవరన్నా దేవుని తెలియని వారితో నువ్వు వెళ్ళి అడిగితే క్రీస్తు చరిత్ర సిలువతో ముగించబడిందని అంటారు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? సిలువ చరిత్ర సిలువతో ముగించబడలేదండి. ఇది ఒక క్రొత్త ఆరంభము. ఇది మరణంపై విజయం అనే ఆరంభము. మత్తయి సువార్తలో చెప్తాడు ఈ విజయం అనే ఆరంభం ఎలా ఉంటుందంటే 5-6 వచనంలో ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు సిలువ మార్గము ముగింపు కాదు, ఆరంభం అది. అందుకనే లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువతో చరిత్ర ముగించబడలే. సిలువ తర్వాత పునరుద్ధానం ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేశాడు. అనగా యేసుక్రీస్తు సిలువ ముగింపు కాదు, ఇది క్రొత్త ఆరంభము. క్రొత్త ఆరంభం ఏంటి తెలుసా? మరణంపై విజయము. ఈ మరణం మీద యేసుక్రీస్తు వారు విజయం సాధించకపోతే ఈరోజు పునరుద్ధానం అనేది మన జీవితంలో కనబడి ఉండేది కాదు.